చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకున్నాను కాసేపటి కిందట. ఇవాళ ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుండెలోనూ కూడా బ్రతికే ఉంటాడు అనే దానికి నిజంగా ఏదైనా ఉదాహరణలు ఏవైనా ఇవ్వాలి అని అంటే ఈరోజు జరిగిన ఈ రెండు విగ్రహ ఆవిష్కరణలనే. నిజంగా పేదల సంక్షేమము అంటే, రైతుల సంక్షేమము అని అంటే ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగు నేల మీద ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్ అయినా సరే, ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని అంటే ఇలా తీగలు చూపించి ఈ తీగల మీద బట్టలు ఆరేసుకునేదానికి ఈ తీగలు తరమవుతాయి అని చెప్తున్న పరిస్థితుల మధ్యలో లేదు, రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతాము, ఇచ్చి తీరుతాము అని చెప్పి ఏకంగా మొట్టమొదట సంతకం చేసి అమలు చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు.